ఈ కోటు వేసుకుంటే సడన్ గా పర్సనాలిటీ వస్తుందేమో. వండర్ఫుల్. వీడు మన మాదిరే వైట్ కోటే వేస్తాడు. నేను కూడా డ్యూటీలో ఉన్నప్పుడు తెల్ల కోటే వేస్తాను. ఏమిట్రా? రే రాఘవా, ఇది ఈ కోటు గుడ్డ ఉందో చూడు. గజం ఎంత ఉంటుందబ్బా? ఏంటి, ఒక 10-15కు పైన ఉంటుందేమో. 85 రూపాయలు. 85 రూపాయలు ఒక గజమా? అప్పుడు ఒక కోటు కావాలంటే. సార్ కాఫీ. రారా, కాఫీ తీసుకుందాం. కాఫీయా? ఇది ఒక కాఫీయే. ఏమయ్యా, నీకు జీతం ఎంత అంటే రోజుకి 8 గంటలేనా నీ డ్యూటీ? రైట్. ఇవన్నీ సోవేశాలు నీకెందుకు కూరుకోరా? ఏం జీతం ఇస్తారండి? రోజు 8 గంటల పని చేస్తే 780 రూపాయలు ఇస్తారు. ఇస్తారు. నీకు ఇస్తున్నదే గొప్ప, నాకే 50 రూపాయలకి మించదే. ఎప్పుడు వస్తావా ఇంటికి? నీ అడ్రస్ ఇవ్వు. 7A పర్వతనేని వారి వీధి, గుంట గ్రౌండ్ పక్కన. ఓ పని చెయ్యి, నేరుగా 2వ నెంబర్ బస్ ఎక్కి గుంటలో దిగు. గుంటలో దిగావు, గుంట గట్టున కుడి పక్కకు పోయావంటే 4వ నెంబర్ బస్ స్టాండ్. రే, నేను బయలుదేరి వచ్చినట్టు నీకు రూట్ చెప్తున్నానంటే నువ్వు ట్యాక్సీలో జమ్మున వస్తావుగా. డ్రైవర్తో చెప్పు, అసలు ఆ వీధిలోనే అదే చిన్న ఇల్లు. ఏంటి విశ్రస్తా? స్పూన్ ఏదయ్యా? రావయ్యా. ఏంటి ఇది, డబ్బులు పుచ్చుకోవడంలా? గారేనేది, గారి ఇంత చిన్నదైపోయింది. రూము వెడల్పు చేశాం, అంచాతి చిన్నదైపోయినట్టు నీ కంటికి కనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు. నీ కూతురేనా? అవును. పొరచేయి నోట్లో పెట్టిందిలే, అప్పుడే అనుకున్నా. చెప్పండి, ఏం కావాలి? కాఫీయా, టీయా, ఓలా? ఏమయ్యా అంత తొందర ఎందుకు? ఇప్పుడు ఆర్డర్ ఇస్తేనే అది అరగంట తర్వాత అయినా వస్తుంది. సరే, డ్రింక్స్ ఏమున్నాయి? రోజ్ మిల్క్ ఉంది. వద్దు. లైమ్ జ్యూస్ ఉంది, బాదం గీర్ ఉంది. లైమ్ జ్యూస్ వద్దు, ఒక బాదం. ఏం కావాలమ్మా మీకు? ఇలా వచ్చాడగండి. మీరండి, ఏం కావాలండి మీకు? మేము ఇక్కడికి వచ్చామని మీకెలా తెలిసింది? అడుగో, ఆయన ముఖం చూడగానే ఇక్కడికి అమ్మాయిలు వచ్చినట్టు అర్థమైపోయిందిగా. చాలేవయ్యా, ఇంకా టిఫిన్ ఏముంది? భలేవాడువయ్యా నువ్వు. ఇప్పుడేగా టిఫిన్ తింటా పూర్తయింది, ఇంతలోకే మళ్ళీ ఏముందని అడుగుతున్నావా? వీళ్ళు వచ్చి కూర్చున్నారనే కానీ అడిగేది. ఆపోయా, రామ్మా, గారు తీసుకో. చూసావా అమ్మా, ఈ సర్వర్ మొహాలు ఎప్పుడు ఇంతేనమ్మా. మన ఇద్దరికి కూడా వస్తే అమ్మాయిలు ఎందుకు సిఫార్సు? బిలీవయ్యా. చత్వరానికేగా జోడు పెట్టుకుంది, ఏ మనిషివయ్యా? ఇదిగా పట. సర్లే ఉండు, మీ ప్రొపరేటర్తో చెప్పి నిన్నేం చేస్తానో చూసుకో. ఇందుకే ఎంతో మంది ఫ్యామిలీ రూమ్ లోకి వస్తుంటారు. సర్వర్ ఉద్యోగంలోనూ బాధలున్నాయి కదూ? కాదంటారా మరి? అందరి మనసులు తృప్తిపరిచేవాడు దైవ సమానుడే. అంత ఓర్పు ఉండాలి. చూడండి, రోజు హోటల్లోకి 1000 మంది వస్తారా, అందులో 1001 రకాలు. వచ్చి రాగానే బా సర్వర్ రాయ్ అని పిలిచేవాళ్ళు ఉంటారు. దేభ్యాలు చిటికి వేసి పిలిచేవాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో వైఫ్తో తగాదా పెట్టుకుని అక్కడ నోరు మూతపడే సరాసరి వచ్చి సర్వర్ ముఖం చూసి అని వాగేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒకటి వచ్చిపోలా, అటువంటిదే ఈ కేసు. ఆ మనిషి కూతుర్ని తీసుకుని వచ్చాడే. కూతురు చిన్నదిగా, టిఫిన్ పెట్టిస్తే తండ్రి ఆడే నాటకం అమ్మతో చెప్పదు. అలా చూస్తారేమిటి? మీ మాటలు వింటూ ఉండాలనిపిస్తుంది. నేను కదా మాట్లాడేది, మీరు టిఫిన్ చేయొచ్చుగా. 2 మసాలా దోశలు పట్టు. మసాలా దోశ? మసాలా దోశ ఏ అలా అంటారే? ఏమిలే, నేను పగవాడికైనా సరే ఈ హోటల్ మసాలా దోశ తెచ్చి పెట్టినా అది మీరు అడిగితే. చూడు మిస్టర్, ఈవిడెవరో తెలుసా నీకు? చెప్పాలా? వీరికి ఇల్లున్నా ఇక్కడ ఈ రాళ్ళు రప్పలు తినాలని నొసట రాసుంటే దాన్ని ఎవరు మార్చగలరు? స్వీట్స్ ఏమున్నాయి? మైసూర్ పాక్, బాంబే హల్వా, ఢిల్లీ బాద్షా రవా, కేసరి బాదం హల్వా, జాంగ్రీ, బాసుంది, వీట్ హల్వా, గోవా కేక్, రసబరి, గులాబ్ జామ్, బాంబే బర్ఫీ. కళ్ళు మూసుకుని జాబితా అప్పగిస్తున్నారే. 25 రోజులుగా ఇదే కదండి వల్లిస్తున్నాను. అసలు అవేమిటో కూడా తెలియటం లేదే. అది మీరు తిన్న తర్వాత కూడా ఏమీ తెలియదులేండి. పూరి కూర తీసుకొచ్చి. లేదుగా, ఉదయాన్నే అయిపోయింది. మరి ఆ బోర్డులో రాసుందే? చాక్ పీస్ ఉందే, రాసేశారు. తుడిచేయలేదే? మళ్ళీ వేయబోతున్నాగా. ఎప్పుడు? సాయంకాలం. అయ్యో, టైం అయింది. నా ఫ్రెండ్స్ అంతా రాధ ఏది రాధ ఏదని చాలా కంగారు పడతారు. మీ పేరేమిటన్నారు? రాధ. 2 సోదా. ఏమిటి ఇది? అతని మాటలో మైమర్చిపోయావేంటి? కాంచన, అతను నవ్వొచ్చెట్టు మాట్లాడతాడు కదే. ఈ హోటల్ యజమాని కుమార్తెవే అని తెలిస్తే ఈ మాటలే మాట్లాడుగా. నువ్వు వెల్లడి చేయకుండా నేను సైగ చేసేసానుగా. ఇవాళ వంట మాస్టర్ లీవు. వాళ్ళ అబ్బాయి గారు కూర్చున్నాడు పెనం మీద. దోశ మీరు తుంచి ముక్కలు చేయక్కర్లా, వాడే శుభ్రంగా ముక్కలు చేసేసి జాలీగా తింటుండండి. మీకు ఏదైనా కావాలంటే కేకేయండి, నేను తీసుకొచ్చిస్తాను. సరే. ఏమిటి మీరు చదివేది? ఆండ్రోకిల్స్ అంటే లైన్. లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నోబడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో. ఓ, ఇదంతా మీరు చిన్నప్పుడే చదివిస్తుంటారు కదండి. పర్వాలేదు, చదవండి. పర్వాలేదా?
Long, long ago, so long ago, nobody can say how long ago, there was a man by name Andrew Kills. ANDROCLS Andrew Kills. Long, long ago, so long ago. ఏదైనా పరీక్ష పోతున్నారా? థర్డ్ ఫామ్ ప్రైవేట్ గా పోతున్నా, ఇది 3వ తడవ. లాంగ్ లాంగ్ అగో, సో లాంగ్ అగో, నోబడీ కెన్ సే హౌ లాంగ్ అగో. సుందరం, సార్ నేనుందే ఇది. సార్ ఏమిటి సార్ ఇవాళ హోటల్లోకి ఒక్కడూ రాలేదు. హోటల్కి ఎవడొస్తాడు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాతో లబో అని మొరపెట్టి వెళ్తూ ఉన్నారు. సార్ నేను వాడిని ఏం అనలేదు, వాడే ప్రొపరేటర్తో చెప్తానన్నాడు. వాడిని వద్దంటే బాగుండదని సరే పోరా నన్ను ఏం వాగాడు సార్. సుందరం, ఒక మాట, ఇక ముందు ఏ కస్టమర్స్ వచ్చినా వారు చెప్పినట్లు నడుచుకోకపోతే ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. సార్ అరేరే, నువ్వా అమ్మా? ఏమ్మా, నాతో హోటల్లోకి అడుగే పెట్టనని కోతలు కోసావే, ఇప్పుడు లోపలికైనా వచ్చావు? ఇంట్లో వంట పూర్తి కాలే, కాలేజీ పోవటానికి టైం అవుతుంటే ఈ కాంచనుందే హోటల్లో తినేసి పోదామని ఇక్కడ తీసుకొచ్చింది. సరేలే, కాఫీ తీసుకుని కాలేజీకి పో. చూడబ్బా సుందరం, సార్ నీకు ఇంకొక మాట చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకో. ఈ అమ్మాయి ఏం తిన్నా బిల్లు మాత్రం వేయకు. ఏం సార్ పాపం మనీ తీసుకురాలేదా? కావాలంటే నేర్చుకుంటాను సార్. నువ్వు ఈవిడికి ఇచ్చే మనగాడివా? ఈవిడే నీకు ప్రతి నెల జీతమిస్తుందో. ఇదిగో ఈవిడే మా అమ్మాయి. సార్ మీకు ఒక అమ్మాయి ఉందని నాకు చెప్పనే లేదే. ఏమండి, మీ తండ్రి గారని మీరు కూడా చెప్పలేదే. నేను కూడా మీరే వారి అమ్మాయిని తెలియక మీ హోటల్ మొత్తాన్ని ఏదో దుయ్యబట్టి పారేశాను. క్షమించండి, నాకు నిజం మాట్లాడే పాడుబుద్ధి ఎప్పుడూ ఉంది. రావే పోదాం. వస్తాం మరి. పోతారా? మేము వస్తాం. ఏమండి? ఓ రాధగారా, డ్యూటీ పూర్తయిందా? డ్యూటీయా? ఉద్యోగం ఖాళీ, క్లోజ్. ఏమన్నారు? ఏమండి ఏమీ తెలియనట్టు మాట్లాడతారే. ఇప్పుడు చిన్నగా మీ ఫాదర్ దగ్గర నుంచే వస్తున్నారు. నేను మీ హోటల్ మీద దుష్ప్రచారం మొదలెట్టాను, మీరు పోయి వారితో చెప్పుంటారు. ఇక నా ఉద్యోగం పోయిందా? భయపడకండి, ఎన్నడూ చెప్పను. అబ్బా భయం లేదు. ఇక ఈ డ్రెస్ మళ్ళీ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. అమ్మాయి. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను. వస్తా. ఏమండి? ఏమిటండి? మీకు వివాహం అయిందా? లేదు. ఇది ఒట్టి ప్రశ్నేనా, వేరే ఏదైనా ఉద్దేశం? తెలుసుకోవాలని అడిగా. అదే కదా, నన్ను చంపుతూ ఉంటుంది పెళ్లి పెళ్లి అని. ఎవరు? అమ్మ. ఇంతకు ముందు ఈ సంగతి నాతో ఏ అమ్మాయి మాట్లాడలా, మొదటిసారిగా ఇచ్చింది మీరేనండి. టు బి ఫ్రాంక్ విత్ యు, ఐ లైక్ యువర్ ఇన్నసెన్స్. ఏమిటండి టు బి ఏమిటండి అది? ఐ సెడ్ ఐ లైక్ యువర్ ఇన్నసెన్స్. కాలేజీ సెలవులు ఇచ్చాక మీరు మాట్లాడుతున్నప్పుడు లోకంలోని సర్వస్వాన్ని మర్చిపోయి మీతోనే ఉండిపోతా. సెలవులేదే. నే వస్తా. ఏమండి, నేను ఒక సర్వర్ని. అది చెప్పాలా? ఈ ముఖాన్ని ఎన్నిసార్లు చూస్తే మాత్రం మారుతుందా? అసలు అర్థం అనేది లేకపోతే నా వంటి అనాకారులకి ఈ బాధే ఉండదుగా. రేయ్ రేయ్, అద్దం చూసుకుని మురిసిపోతున్నావట్రా? పెద్ద మన్మధుడు అట్రా. ఏరా, అద్దంలో నీ ముఖం పెడితే నిన్ను చూసేది సిగ్గుపడదా?